శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజులు. ఫోన్ నంబర్ 7337226830. 3 సోమవారం కుంభరాశి వారికి మధ్యాహ్నం 1 గంట తర్వాత 100% జరిగేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఫిబ్రవరి 3వ తారీఖున కుంభరాశి వారికి జరిగేది ఇదే. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా జరగబోయేది అయితే ఇదే. ఏం జరగబోతుందో, అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మాత్రం జరగబోయేది ఏమిటో ఒకటి తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాము. అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన గ్రహచార గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ రాశి వారికి ఏం జరగబోతుందో, ఎలాంటి విషయాల్లో ఎగిరి గంతేసే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాము. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులుగా పరిగణించబడతారు. కుంభరాశి అనేది అద్భుతమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. అంటే కుంభరాశి యొక్క గంభీరత్వం ఎలా ఉంటుందంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా అంతే గంభీరత్వం అనేది ఉంటుంది. అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి వీరికి కొన్ని గ్రహాల యొక్క సంచారం వల్ల ఆ యొక్క గ్రహాల ప్రభావంతో కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలైతే వస్తాయి. వీరి వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు వీళ్ళు చాలా గంభీరత్వాలు, కోపిష్టివారు అని. కోపం అంటే అధికంగా ఉంటుంది, కోప స్వభావం అధికంగా ఉంటుంది. అలాగే చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ వీరైతే మనసులో చాలా సున్నితంగా ఉంటారు. దగ్గర నుండి చూసిన వారు వీరు ఎలాంటి వారో ఇట్టే పసిగట్టగలుగుతారు. వీరు అంత మంచి వ్యక్తిత్వంతో కూడి ఉంటారు. అలాగే చెడు భావం అనేది ఉండదు. నలుగురికి మంచి చేయాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరి కుటుంబానికి మంచి పేరు తేవాలి అని, అలానే వీరు కష్టపడి పైకి రావాలి అనేటటువంటి దృఢ సంకల్పం అధికంగా ఉంటుంది. ఆ సంకల్పంతోనే ఎంత కష్టమైనా సరే, అధికంగా కష్టపడైనా సరే ముందుకు వస్తూ ఉంటారు. జీవితంలో పై స్థాయికి వెళుతూ ఉంటారు. ఖచ్చితంగా ఎంత కష్టమైనా ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత కష్టపడినా, ఏం చేసినా సరే వీరు జీవితంలో ముందుకు సాగాలి, కష్టం ఎంతైనా భరిస్తాము అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు వీరికి వ్యక్తిగతంగా ఉండేటటువంటి ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు. వ్యక్తిగత సమస్యలు తొలగిపోవడంతో పాటు వీరికి అనుకున్న పనులు నెరవేరుతూ ఉంటాయి. అలాగే వీరికి దేవుడి అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది. వీరి మంచితనం వీరిని కాపాడుతూ ఉంటుంది. వీరి వ్యక్తిత్వాన్ని గనక పదే పదే మనం గమనించుకున్నట్లయితే వీరి దగ్గర నుండి చూసిన వ్యక్తులకు మాత్రమే వీరి యొక్క మనస్తత్వం తెలుస్తుంది. ఇక ఈ రోజున ఈ రాశి వారికి ఖచ్చితంగా చెప్పుకోవలసినది ఏమిటంటే గనక ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం అనేది లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది. విద్యార్థులు, విద్యారంగంలో ఉన్నటువంటి వారికి విజయం అధికంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో, కార్యాలయాల్లో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుకుంటారు. ఈ కాలంలో మీకు చాలా మతపరమైనటువంటి కార్యకలాపాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వీరికి ఒక గ్రహం యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో అంటే మీకు శుభ ఫలితాలు కలగబోతున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషం అనేది గడుపుతారు. అలాగే వీరికి అన్ని విషయాల్లోనూ సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. లాభాలు భారీగా రానున్నాయి. కెరియర్ పరంగా మాత్రం అద్భుతమైనటువంటి పురోగతి సాధించడం పక్కా అనే చెప్పుకోవచ్చు. 4 గ్రహాల కారణం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేటటువంటి దీర్ఘకాలిక రోగాలు, అనారోగ్య కారణాలు, అలాగే దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉండేటైతే అవన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి. వీరికైతే మంచి ఆరోగ్యం అనేది దక్కుతుంది. చూశారు కదండి, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాల గురించి, ఈ రాశి వారి యొక్క గ్రహచార ఫలితాలను గురించి తెలుసుకున్నారు కదా. ఇదే విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.